మామూలుగా జీతాలు పెంచమనో, ఇచ్చిన హామీలు అమలు చేయమనో, లేకుంటే సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వెనకకు తీసుకోవాలనో, గిట్ల తీరు ముచ్చట్ల మీద ధర్నాలు, ర్యాలీలు, నిరసన చేస్తుంటారు జనాలు. అగో గట్ల షానొద్దుల సంధి పెద్దలు మాత్రమే ధర్నాలు జయంగా చూసినాం కానీ గా జనగాం కలెక్టరేట్ కాడ బుడ్డ పొల్లగాళ్ళు కూడా ధర్నాకు దిగిర్రు. మరి ఏమిటికి ధర్నా చేస్తుర్రు, వాళ్ళ డిమాండ్ ఏందన్నది ఒకసారి చూసేద్దాం పారే. సీఎం తాత స్పందించాలి అని అనుకుంటే బళ్ళకి పోవాల్సిన పొలగాండ్లంతా మెడల దండలేసుకొని ధర్నా కూసుర్రు. మరి వీళ్ళకు అంత తిప్పలేమొచ్చింది అని అనుకుంటుర్రా? తిప్పల వాళ్ళది కాదు, వాళ్ళ అమ్మలది. అవు వాళ్ళదే. సమగ్ర శిక్ష ఉద్యోగులు 20 వద్దల సంది ధర్నా చేస్తుర్రు కదా. ఆ ధర్నా కాడికి వాళ్ళ పిల్లలు కూడా వచ్చి మేము కూడా మీకు సాత్ ఇస్తాం మమ్మీ అని గిట్ల కూసుర్రు. మెళ్ళ దండలేసుకొని జోరుగా లొల్లి చేసిర్రు. మా అమ్మలు 20 రోజుల సంది తెంపు లేకుండా ధర్నా చేస్తుర్రు. కనీసం ఆయతారం నాడన్నా మాతోని కుర్దుగా ఇంట్లో లేరు, మాతోని కనీసం మాట ముచ్చట పెట్టలేదు. సీఎం తాత మీరు ఎవరెవరికో ఏమేమో హామీలు ఇచ్చి అమలు చేస్తుంటారు, జర మా అమ్మలను కూడా విద్యాశాఖల కలుపుకోర్రి అని గిట్ల జనగాం కలెక్టర్ ఆఫీస్ కాడ లొల్లి చేసిర్రు. మా మమ్మీ గత 20 రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో కూర్చుంటుంది. ఈరోజు సండే అయినా మా మమ్మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా సమ్మెలో కూర్చుంది. అందుకని సీఎం గారు మీరు కొంచెం ఆదుకొని స్పందించి రెగ్యులరైజ్ చేయండి. మా మమ్మీ ఇక్కడ గత 20 రోజులుగా సమ్మెలో కూర్చుంది. సీఎం గారు ఇప్పటికైనా స్పందించి మా మమ్మీ వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలి. ఇక ఇదిట్లుందా, అటు కరీంనగర్ జిల్లా ఉద్యోగులంతా చేతులకు గంపగుత్తగా సంఖ్యలేసుకుర్రు. సీఎం సార్ మీరిచ్చిన హామీనే కదా మేము అడిగేది, కొత్తగా ఏం అడుగుతలేము, జర్ర ఆలోచన చెయ్యుర్రి సార్ అని అక్కలు అన్నలు రోడ్ల మీద గిట్ల ఇచ్చంత్రమైన ధర్నా చేసిర్రు. హన్మకొండ మీటింగ్ లో సీఎం సార్ హామీ ఇచ్చినట్లు సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి, సర్కార్ కొలువులు చేసేటోళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా జీతం కట్టించి కాన్పు సెలవులు ఇయ్యాలి, రీ ఎంగేజ్ సిస్టమ్ ను తీసేయాలి, ఆరోగ్య బీమా కింద మాకు 10 లక్షలు ఇయ్యాలి అని గిట్ల ఇంకొన్ని డిమాండ్లు ముంగటేసుకొని లొల్లి షురూ చేసిర్రు. మరిగా పొల్లగాండ్ల మొక్కలు చూసైనా సర్కార్ ఏమన్నా ఆలోచన చేస్తుందో లేదో గాని అమ్మలు తిప్పలు పడుతుంటే పొల్లగాండ్లు చేసిన గీ ధర్నా ముచ్చటైతే ఇప్పుడు జోరుగా తిరుగుతుంది. ఇక గీ ధర్నా ఇంకెన్నొద్దులు నడుస్తుందో ఏమో చూసుకుంటూ పోవాలి.